కేసీఆర్‌కి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు విరాళాల కిందన ఏడాదికి 500 కోట్లకి తక్కువ రాల. ఒకానొక దశలో అయితే భారతదేశంలో జాతీయ పార్టీల తర్వాత అత్యధిక విరాళాలొచ్చినటువంటి పార్టీ. విరాళం అంటే అధికారికం. ఆ బాండ్‌లెయ్యో కొనుక్కొని దాంట్లో పెట్టేటటువంటిది. 1600 కోట్ల రూపాయల పైచిలుకు ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీకి రికార్డులు సాధించింది. తీరా చూస్తే ఇప్పుడు 10, 15 కోట్లు కూడా రావట్లేదట విరాళాలు. అధికారాంతంబున తెలుసు అయ్యవారి పనితనం అన్నట్టుగా తయారైపోయింది. అంటే అధికారంలో దిగిపోయాక డబ్బులు ఇచ్చేవాడు లేడు. అప్పుడు కొంతేమో వ్యక్తిగతంగా, కొంతేమో పార్టీ పేరుకి విరాళాల కింద కన్వర్ట్ చేసుకున్నారు. తమ ప్రయోజనాలు చేకూర్చినటువంటి వాళ్ళకి. దాని ఇంపాక్ట్ ఇప్పుడు స్పష్టంగా కనబడుతుందన్నమాట. ఎవరికైతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు దాసోహం అంటున్నారు. ఆ వ్యాపార బడా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులు పెట్టేవాళ్ళు. దీంతో కాంగ్రెస్‌కి ఫెచ్చింగ్ అవుతోంది. బీఆర్ఎస్‌కి విరాళాల సంఖ్య భారీగా పడిపోయింది. లేటెస్ట్ చూస్తే 50 కోట్లు కూడా రాకపోవడం అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.